హాయ్ ఫ్రెండ్స్, ది గ్రేట్ టెక్నాలజీ AWS. అందులో సమ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. హౌ వీపీసీ పీరింగ్ వర్క్స్ ఇన్ AWS. వీపీసీ అంటే ఏమనుకున్నాం? విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. వీపీసీ పీరింగ్ అంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పేసుకున్నాం. వీపీసీ పీరింగ్ అంటే కనెక్ట్ టూ వీపీసీస్ ఫర్ కమ్యూనికేషన్. కనెక్ట్ టూ వీపీసీస్ ఫర్ బెటర్ కమ్యూనికేషన్. అంతే. దీన్ని డెఫినేషన్ చూద్దాం. వీపీసీ పీరింగ్ అలౌస్ టూ వీపీసీస్ కమ్యూనికేట్ ప్రైవేట్లీ ఓవర్ AWS నెట్వర్క్ వితౌట్ యూజింగ్ ది ఇంటర్నెట్. ప్రైవేట్ అంటే నో ఇంటర్నెట్. వితౌట్ యూజింగ్ ఇంటర్నెట్, VPN ఆర్ డైరెక్ట్ కనెక్ట్. వితౌట్ యూజింగ్ ఇంటర్నెట్, VPN ఆర్ డైరెక్ట్ కనెక్ట్. వెన్ టు యూజ్ వీపీసీ పీరింగ్? వీపీసీ పీరింగ్ ఎక్కడ యూజ్ అవుతుంది? టూ వీపీసీస్ని కనెక్ట్ చేయడానికి ప్రైవేట్ లో లేటెన్సీ కమ్యూనికేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. వెన్ యువర్ ఆర్కిటెక్చర్ ఈజ్ సింపుల్. అంతే కదండి, జస్ట్ టూ వీపీసీస్ని కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తున్నామంటే ఆర్కిటెక్చర్ ఈజ్ సింపుల్ అంతే. వెన్ యువర్ ఆర్కిటెక్చర్ ఈజ్ సింపుల్, వీపీసీ పీరింగ్. ఇంకోటి, వెన్ యూ డోంట్ రిక్వైర్ ట్రాన్సిటివ్ రౌటింగ్. సింపుల్ నెట్వర్క్స్కి, సింపుల్ ఆర్కిటెక్చర్కి యూజ్ అవుతుంది. వెరీ సింపుల్, వన్ లైన్. నెక్స్ట్, ఆల్టర్నేటివ్ టు వీపీసీ పీరింగ్. వీపీసీ పీరింగ్కి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? యాస్, AWS ట్రాన్సిట్ గేట్వే ఇస్ దేర్. వీపీసీ అయితే వీపీసీ పీరింగ్ అంటే కమ్యూనికేట్ టూ వీపీసీస్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం ఫర్ బెటర్ కమ్యూనికేషన్. AWS ట్రాన్సిట్ గేట్వే అంటే మోర్ దాన్ టూ, మల్టిపుల్ వీపీసీస్ని కనెక్ట్ చేయడానికి యూజ్ అయ్యేదే AWS ట్రాన్సిట్ గేట్వే. చూద్దాం దాని గురించి. సపోర్ట్స్ ట్రాన్సిటివ్ రౌటింగ్ మీన్స్ VPC can talk through the gateway, easier to manage than many individual peering connections. Scales to thousands of VPCs on prem network. అది అయిపోయింది. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఇంటర్నెట్ గేట్వే ఇన్ AWS VPC? ఇక్కడ వెరీ సింపుల్ బాస్, నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పేసుకున్నాం. VPC అంటే విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, అది ఓకే. ప్రైవేటు. ఇంటర్నెట్ గేట్వే అంటే పబ్లిక్. నాట్ గేట్వే యూజ్ చేస్తాం. ప్రైవేట్ నుంచి ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికి నాట్ గేట్వే అనేది యూజ్ చేస్తాం. అదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. వాట్ ఈజ్ అన్ ఇంటర్నెట్ గేట్వే ఇన్ AWS VPC? చూద్దాం. ఇంటర్నెట్ గేట్వే ఈజ్ ఏ VPC's కాంపోనెంట్ దట్ అలౌస్ రిసోర్సెస్ విత్ ఇన్ VPCs కమ్యూనికేట్ విత్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్ గేట్వే అంటే ఇంటర్నెట్ గేట్వే అంటే ఇంటర్నెట్. ఇట్ ఈస్ పబ్లిక్ గుర్తుపెట్టేసుకోవడమే. ఇట్ సర్వ్స్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ VPC అండ్ ద పబ్లిక్ ఇంటర్నెట్. VPC అండ్ పబ్లిక్ ఇంటర్నెట్. అంతే. రోల్ ఆఫ్ ఎన్ ఇంటర్నెట్ గేట్వే ప్రొవైడ్స్ ఇంటర్నెట్ యాక్సెస్. నాట్ గేట్వేకి సపోర్ట్ ఇస్తుంది. హ్యాండిల్స్ అడ్రస్ ట్రాన్స్లేషన్. సపోర్ట్స్ బై డైరెక్షనల్ ట్రాఫిక్. ఈ విధంగా. నెక్స్ట్, హౌ ఎన్ IGW వర్క్స్? ఏ విధంగా యూజ్ అవుతుంది? అటాచ్ IGW టు ఏ VPC, క్రియేట్ ఏ పబ్లిక్ సబ్నెట్, అప్డేట్ రౌట్ టేబుల్స్, అసైన్ పబ్లిక్ IP టు ఇన్స్టాన్స్ నీడ్ ఎయిదర్ ఏ పబ్లిక్ IP ఆర్ ఎలాస్టిక్ IP. నెక్స్ట్, సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ NACLs. అంటే ensure that inbound and outbound rules allow traffic. Ensure that inbound and outbound rules allow traffic. HTTP, HTTPS, SSH. సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ NACLs. ఈ విధంగా. ఇంటర్నెట్ గేట్వే వర్సెస్ నాట్ గేట్వే అంటే చూద్దాం. ఇంటర్నెట్ గేట్వే అనేది పబ్లిక్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నాట్ గేట్వే అనేది అలౌస్ ప్రైవేట్. ఇంటర్నెట్ గేట్వే అలౌస్ పబ్లిక్, నాట్ గేట్వే అలౌస్ ప్రైవేట్. అది అయిపోయింది. డైరెక్షనల్ టూ వే ట్రాఫిక్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్. నాట్ గేట్వే ఓన్లీ ఇంటర్నెట్. రిక్వైర్స్ పబ్లిక్ IP. ఎస్. ఇంటర్నెట్ గేట్వేలో ఎస్, నాట్ గేట్వేలో నో. నాట్ గేట్వే అంటే ప్రైవేట్కి కదండి, నో. అది యూజ్డ్ ఇన్ ఇంటర్నెట్ గేట్వేలో పబ్లిక్ సబ్నెట్స్, నాట్ గేట్వేలో ప్రైవేట్ సబ్నెట్స్. నాట్ గేట్వే అంటేనే ప్రైవేట్ సబ్నెట్స్కి
కనెక్ట్ చేస్తాం ఇంటర్నెట్ యాక్సెస్ కోసం. ఇది అయిపోయింది. కీ టేక్ అవేస్. అండ్ IGW is required for any VPCs that needs direct internet access. A public subnet must have a route to the internet gateway and instances must have public IPs. Private instance need a NAT gateway. 100 సార్లు చెప్పుకున్నాం ఇప్పటికి. ఈ ప్రైవేట్ ఇన్స్టాన్సెస్ నీడ్ ఏ NAT గేట్వే ఫర్ అవుట్బౌండ్ ఇంటర్నెట్ యాక్సెస్. వాట్ ఈజ్ ఏ NAT గేట్వే ఇన్ AWS VPC? మళ్ళీ వస్తుంది ఇదంతా. వాటి అంతా అంత ఇంపార్టెంట్. 100 సార్లు చెప్పుకోవాల్సి వచ్చిందంటే అంత ఇంపార్టెంట్. ఇది లేనిదే ఎగ్జామ్ లేదు, ఇది లేనిదే ఇంటర్వ్యూ లేదంతే. వాట్ ఈజ్ NAT గేట్వే ఇన్ AWS VPC? వెరీ సింపుల్ బాస్. ప్రైవేట్లో ఉన్నాం, ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలి త్రూ NAT గేట్వే. దీన్ని డెఫినేషన్ చూద్దాం. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. గేట్వే అలౌస్ ఇన్స్టాన్సెస్ ఇన్ ఏ ప్రైవేట్ సబ్నెట్ టు ఇనిషియేట్ అవుట్బౌండ్ ఇంటర్నెట్ ట్రాఫిక్ వైల్ ప్రివెంటింగ్ ఇన్బౌండ్ కనెక్షన్స్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. వై యూజ్ NAT గేట్వే? ప్రైవేట్లో ఉన్నాం, ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి NAT గేట్వే అని చెప్పుకున్నాం. మళ్ళీ అది ఇస్తాడు. క్వశ్చన్నే తిప్పి 100 సార్లు ఇచ్చాడు. వై యూజ్ ఏ NAT గేట్వే? అలౌస్ ఇంటర్నెట్ యాక్సెస్ ఫర్ ప్రైవేట్ ఇన్స్టాన్సెస్. ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రివెంట్స్ డైరెక్ట్ ఎక్స్పోజర్ టు ద ఇంటర్నెట్. సపోర్ట్స్ ఆటోమేటిక్ స్కేలింగ్ అండి. హయ్యర్ అవైలబిలిటీ అండ్ పెర్ఫార్మెన్స్. NAT గేట్వే వర్సెస్ NAT గేట్వే వర్సెస్ ఇంటర్నెట్ గేట్వే. NAT గేట్వే అంటే ఏం చెప్పామండి? ప్రైవేట్లో ఉన్నదాన్ని ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలంటే NAT గేట్వే. ఇంటర్నెట్ గేట్వే అంటే బై డిఫాల్టే పబ్లిక్. చూద్దాం. పర్పస్ NAT గేట్వేలో అలౌస్ ప్రైవేట్ ఇన్స్టాన్సెస్ యాక్సెస్ ది ఇంటర్నెట్. టు యాక్సెస్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్ గేట్వేలో అలౌస్ పబ్లిక్ ఇన్స్టాన్సెస్ టు హ్యావ్ ఏ ఫుల్ ఇంటర్నెట్ యాక్సెస్. డైరెక్షన్ అవుట్ బౌండ్ ఓన్లీ. ఇంటర్నెట్ గేట్వేలో అయితే ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్. నెక్స్ట్ రిక్వైర్స్ పబ్లిక్ IP. NAT గేట్వేలో నో. ఇంటర్నెట్ గేట్వేలో యాస్. యూజ్డ్ ఇన్ NAT గేట్వేలో ప్రైవేట్ సబ్నెట్, ఇంటర్నెట్ గేట్వేలో పబ్లిక్ సబ్నెట్. NAT గేట్వే వర్సెస్ NAT ఇన్స్టాన్స్. NAT గేట్వే వర్సెస్ NAT ఇన్స్టాన్స్ అంట. NAT ఇన్స్టాన్స్ చూద్దాం. NAT గేట్వే NAT ఇన్స్టాన్స్ డిఫరెన్స్ అనేది. పెర్ఫార్మెన్స్ హై త్రూపుట్ స్కేలబుల్. NAT ఇన్స్టాన్సెస్లో లిమిటెడ్ టు ఇన్స్టాన్స్ సైజ్. నెక్స్ట్ మేనేజ్డ్ బై AWS. NAT గేట్వేలో ఎస్, NAT ఇన్స్టాన్స్లో నో. అలాగే హై అవైలబిలిటీ NAT గేట్వేలో ఎస్, NAT ఇన్స్టాన్స్లో నో. సెక్యూరిటీ ఆటోమేటిక్ అప్డేట్స్ built requires in security. Automatic updates. Next NAT గేట్వేలో రిక్వైర్స్ మాన్యువల్ అప్డేట్ అండ్ సెక్యూరిటీ. NAT గేట్వేలో ఆటోమేటిక్, NAT ఇన్స్టాన్స్లో మాన్యువల్ అంతే. యూజ్ కేసెస్ బెస్ట్ ఫర్ ప్రొడక్షన్ వర్క్లోడ్స్. NAT ఇన్స్టాన్స్లో ఓన్లీ ఫర్ కస్టమ్ కాన్ఫిగరేషన్స్. వెన్ టు యూజ్ NAT గేట్వే? ఇది 200సారి. వెన్ టు యూజ్ NAT గేట్వే? ప్రైవేట్లో ఉన్నా కానీ ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలంటే NAT గేట్వే యూజ్ చేస్తాం. దాన్నే చెప్తుండే. ఇన్స్టాన్సెస్ ఇన్ ప్రైవేట్ సబ్నెట్స్ నీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఫర్ updates, API calls or outbound communication. Instances in private subnets need internet access for updates, API calls or outbound communication. When to use NAT gateway? Security is a priority. Next, want an AWS managed solution with better scalability and uptime than a NAT instance. Want an AWS managed solution with better scalability and uptime than a NAT instance. Key takeaways. NAT gateway outbound internet access for private subnets, no inbound access. NAT gateway ఏంటంటే అవుట్బౌండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఫర్ ప్రైవేట్ సబ్నెట్స్, నో ఇన్బౌండ్ యాక్సెస్. నెక్స్ట్ must be deployed in a public subnet and attached to an elastic IP. Next, use NAT gateway instead of NAT instances for better scalability and availability. Use NAT gateway instead of NAT instances for better scalability and availability. Please like, share, subscribe. Thank you.